బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 2000 సెన్సస్లో క్లియర్గా ఏమి ఇచ్చింది? పోర్టల్ ఉంది, మీరు వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ పోర్టల్ ఉంది. తెలంగాణ పోర్టల్ ఏం చెప్పినట్టు క్లియర్గా ఈ యొక్క 2 జూన్ నాడు రాష్ట్రం ఏర్పడ్డది. 1,12,077 స్క్వేర్ మీటర్ల భూమి ఉన్నది. ఈ జనాభా 3,50,03,674 మంది జనాభా ఉన్నది అని క్లియర్గా ఇచ్చింది. ఎవరు తప్పలేరు. దీంతో పాటు గత చరిత్ర మొత్తం చూస్తే కూడా అందులో ఎక్కడ చూసినా క్లియర్ రాసింది. అవర్ తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13.8%. 13.8%. గత చరిత్ర మొత్తం చూసిన 2001 కానీ 2011 కానీ అంతకుముందు ఏ విధంగా ద తెలంగాణ స్టేట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13%. దాని లెక్కని చేసుకుంటే ఈరోజు మా జనాభా 4,20,00,000 మంది జనాభా ఆన్ రికార్డ్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మా యొక్క మొసంచారి చెప్పినట్టు ఓటర్ లిస్టు 3,50,00,000 ఉన్నాయని చెప్పి మీరు 3,35,00,000. ఏ రోజు జనాభాకు ఉన్న పాపులేషన్కు డిఫరెన్షియేషన్ కంపల్సరీ 30% ఉంటుంది. ఆ లెక్కలు చూసినాక 4,20,00,000 మంది ఉంటే మీరు 3,70,00,000 మంది అంటే 50 లక్షల జనాభాను మీరు మింగేసిండ్రు. జనాభా లెక్కలు తప్పులు వేసిండ్రు. అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టులో జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించారు. మేము ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు 4,11,00,000 దాటే ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు 4,20,00,000 మంది ఉంటారు. ఏ డాటా తీసుకున్నాక అట్లే ఉంటుంది. కానీ మీరు 3,70,00,000 చూపించి సుమారు 30 నుంచి 35 లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అందుకే 52%, 53% అని ప్రతిసారి అంటూ ఉంటాము. దాన్ని 46% ఎక్కడ రికార్డులను చూపించిన కాబట్టి 46% అనేది మేము ఒప్పుకునే సమస్యలే అని చెప్పి మీ ద్వారా దానికి కూడా రిపోర్ట్ చెప్తారు మొత్తం కూడా. ఈరోజు తెలంగాణ స్టేట్ పాపులేషన్ 2001 నుంచి 2011లో 13.5 ఇంక్లూడ్ చేస్తే టోటల్గా మన జనాభా 4,11,00,000 ఒక్కటి కూడా తక్కువగా అని చెప్పి మీ ద్వారా నేను ఛాలెంజ్ జరుగుతుంది. అంటే 40-45 లక్షల జనాభా తక్కువ చేసుకుంటూ ఈరోజు 2011 సెన్సర్ ప్రకారం బీసీ పాపులేషన్ 1,80,00,000 మంది 2011లో. ఇస్ ఆన్ రికార్డ్. ఎక్కడిది రికార్డ్ అంటారు చెప్తాం.